ఇచ్చింది ఒకటే బస్సు, తులం బంగారం తుస్సు. కాంగ్రెస్ సర్కార్పై కవిత విసుర్లు, జగిత్యాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ. ఇది చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు ఒక బస్సు ఫ్రీ తప్పితే ఏమి ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో వాదిస్తున్న వాదన అది. అయితే నిజమే, అది అందులో నిజాలు కూడా లేకపోలేదు. తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు అది ఎక్కడ ఆ పథకం అనేది ఎక్కడ శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి ఇంకా అది అవుతుంది అన్న ఆశ కూడా లేదన్నమాట. యాక్చువల్గా చాలా మంది జనాలు కూడా నిజంగా కాంగ్రెస్ హామీలను నమ్మారు, నమ్మి ఓట్లేసారు. ఇటువంటి తరంలో ఇప్పటికి కూడా 2500 కోసం అయితే మహిళలు వెహికల్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయినా దాని జోలికే ప్రభుత్వం వెళ్ళడం లేదు. ఇక్కడ ఏ పథకం గురించి అడిగినా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అప్పుల భారం. కేవలం మా దగ్గర ఇప్పుడు నిధులు లేవు, మేము కనీసం మాకు అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, అట్లా అలా ఉంది, మా మొత్తం దివాలా తీసింది ఆర్థిక పరిస్థితి అనేలా రేవంత్ రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యానించారు. మాకు కనీసం అప్పు పుట్టడం లేదు, పథకాలు అమలు చేయాలన్నా అని చెప్పేసి. అయితే మొత్తం దీనికి అంతటికి కారణం బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ ఏదైతే పాలించిందో బీఆర్ఎస్ వల్లే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మేము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మేము కేవలం బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇప్పుడు ఉన్న నిధులు మొత్తం సరిపోతున్నాయి, మేము పథకాలు ఇచ్చేందుకు మిగలడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఇప్పుడే కాదు, ఎన్నికలు భవిష్యత్తులో జరిగిన గతంలో ఏవైనా సరే పార్టీలో ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం ఎటువంటి హామీలు ఇవ్వాలి, దీనిపై ఒక నిజంగా ఒక చర్చ జరిగిన తర్వాత దీనిపై ఒక రివ్యూ, అదే విధంగా దీనిపై కొంత విచారణ ఇదంతా మొత్తం రీపోస్ట్ మార్టం చేసుకున్న తర్వాతనే పార్టీలు అయితే హామీలు ఇవ్వాలి. కానీ ఒక విషయం కృష్ణ, హామీలు ఇప్పుడు జనాలకి బాగా అర్థమవుతుంది. ఇప్పటి నుంచి ఉచిత పథకాలకి ఎక్కువ సోర్స్ ఇవ్వకుండా విద్యా రంగంలో గానీ వైద్య రంగంలో గానీ ఏదైనా మార్పు తెస్తా అన్న వాటికే జనాలలో మార్పు వస్తే ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. కానీ మళ్ళీ ఎన్నికలు రాగానే వీళ్ళు పథకాలు అనడం, జనాలు ఓట్లేయడం గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇది జరుగుతూనే వస్తుంది. నిజంగా జనాలు ఇటువంటి వాటికి లొంగకుండా ఏదైతే ఉచిత విద్య వైద్యం నిజంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎస్పీ ఈ హామీని ఇచ్చింది, మేము ఒకవేళ అధికారంలోకి వస్తే మేము ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని కల్పిస్తామని చెప్పారు. కానీ ఆ పార్టీని ఎవరు నమ్మలేని పరిస్థితి, కనీసం ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలే. ఎప్పుడైతే ఈ ఉచితాలు తగ్గుతాయో దీనిపై సుప్రీంకోర్టు కూడా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ఉచితాల వల్ల ప్రజలు నిజంగా తీవ్ర ఇబ్బందులు పడతారు, తర్వాత వాళ్ళు సోమరిపోతులుగా తయారవుతారు. ఎందుకంటే వీళ్ళు కేవలం ఇప్పుడు ఉచిత బస్సు చూసుకోవచ్చు, మనం ఒక బస్ జర్నీకి నెలకు ఒక 500 నుంచి 1000 రూపాయలు అవుతాయి అనుకో, మనం రెగ్యులర్ గా తిరిగిన. ఇక్కడ 2500 ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు లేదు. ఇది చూసుకుంటే నెలకు 500 నుంచి 1000 రూపాయల బస్ జర్నీకి చూసుకుంటే ఆ పిల్లాడి ఫీజుకి ఎంత అవుతుంది? ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఫీవర్ గానీ ఏదైనా వస్తే ఆ హాస్పిటల్ ఖర్చులు ఎన్ని అవుతాయి? అది 5000 నుంచి 10,000 అయితే కేవలం 500 నుంచి 1000 రూపాయలు బస్ జర్నీ. కేవలం ఈ బస్ జర్నీ ఇచ్చేసి మిగతా వాటిపై భారం. ఇంకా అంతేకాకుండా ధరలు పెరుగుదల మనం చూసుకోవచ్చు. వీళ్ళకి ఏది కావాల్సి వచ్చినా ధరలు పెరుగుదల అనేది కామన్ గా కనిపిస్తుంది, అది ప్రజలపైనే తిరిగి భారం పడుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సుప్రీం కోర్టులు కూడా దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీలు మారాల్సిన అవసరం ఉంది. ఉచితాల జోలికి వెళ్ళకండి, మీరు ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ బతకనివ్వండి. కేవలం ఉచిత విద్య, అదే విధంగా ఉచిత వైద్యం, ఈ రెండింటివి ఇస్తే ప్రజలు ఆర్థికంగా కూడా వాళ్ళు కొంత నిలదొక్కుంటారు. దేశం కూడా అభివృద్ధి వైపు ఇంకా మరింత అడుగులు వేస్తుంది. అంతేకాని ఉచిత పథకాలతో అటు వాళ్ళని సోమరిపోతులు చేయాల్సిన అవసరం లేదు. ఇక ఉచిత పథకాలు పేరు చెప్పి ధరలు పెంచి మిగతా వాటిపై పన్నులు పెంచాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇది ఒక రాష్ట్రంలో లేదు, మన దగ్గర మాత్రం లేదు. అటు ఏపీలో చూసుకుని ఏపీలో ఇదే పరిస్థితి. ఇప్పటికీ అక్కడ కూటమి ప్రభుత్వం కూడా అక్కడ కనీసం ఇప్పుడు అమలు చేయలేని ఏవైతే గతంలో హామీలు ఇచ్చిందో అధికారంలోకి వచ్చే ముందు అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కర్ణాటకలో అయితే పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఇటువంటి అంటే అసలు దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా తీవ్ర అసలు మీరు ఇచ్చే ముందు కనీసం ఆలోచించి హామీలు ఇవ్వండి ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఏదైనా సరే మేము అమలు చేస్తాం అనుకుంటే ఇది అమలు అవుతుంది అనుకున్నప్పుడే హామీలు ఇవ్వండి, అంతేగాని అనవసరం హామీలు ఇచ్చి ప్రజల నుంచి ఆ విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, మనం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన సూచించారు. కనీసం ఇక ముందు జరిగే ఎన్నికలలోనైనా మిగతా రాష్ట్రం, మన రాష్ట్రం అనే కాదు ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి అయితే ఇది ఏ పార్టీ మినహాయింపు కాదు. నేను కాంగ్రెస్ అంటే బీజేపీ కూడా సేమ్ అవే ఇచ్చింది. అటు మహారాష్ట్రలోనూ అదే హామీలు ఇచ్చింది. బీఆర్ఎస్ మహిళలకు మేము నిధులు ఇస్తాం, మేము ప్రతి నెల 2000కు పైగా ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ఢిల్లీలోనూ ఇచ్చింది. ఢిల్లీలో మనం చూడొచ్చు, ఢిల్లీలో ఇస్తే ఇప్పటికి ఇంకా దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు కాలేదు. అక్కడ ఢిల్లీలో ఇస్తామని చెప్పాక ఇక్కడ హైదరాబాద్ లో మనకు పోస్టల్ ఆఫీస్ లో ముందు మహిళలు బారులు కడుతున్న పరిస్థితి. నిజంగా మీరు ఇటువంటి అయితే ఈ బాధ్యత ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పైన లేదు, కేంద్రంపై కూడా ఎంతో ఉంది. దేశ వ్యాప్తంగా కూడా
ఫ్రీ ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హాస్పిటల్ ఈ రెండింటికి దాని మీదే సంబంధించి ఒక focus. నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నిజంగా దేశానికి అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత పేద మధ్యవర్గ తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెను భారం అయితే భారం తప్పుతుంది. వాళ్ళు తగ్గుతుంది. ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు కూడా ఇంకా అంతేకాకుండా అటు దేశం కూడా కొంత అభివృద్ధి వైపు మరింత దూసుకెళ్లే అవకాశం అయితే లేకపోలేదని ఈసారి కన్నా చెప్పొచ్చు. ప్రజల్లో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఉచితాలకి ఎక్కువ ఇదవ్వకుండా కష్టపడి అదే జనాలు సంపాదించుకొని ఇటువంటి విద్య, ఘటనలతోనే వైద్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి జనాలు ఇలాంటి కూడా ఘటనలే రియలైజ్ అవుతుంది. నేర్పుతాయి ఇటువంటి మనకి. Yes. వచ్చినప్పుడే జనాలు కూడా జనాలకి కొంత కూడా రియలైజ్ realize అవ్వాల్సిన అవ్వాలి. పరిస్థితి ఉంటుంది. Yes. ఎంతవరకు రిలీజ్ అవుతారని మన నెక్స్ట్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో చూడాలి. చూడాలి yes.